గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ప్రతిపక్షం కాని ప్రతిపక్షం లేని ప్రతిపక్షాన్ని అడిగే ప్రతిపక్షం లేని ప్రతిపక్ష హోదా అడుక్కునే ప్రతిపక్షం దాని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ పార్టీ, వాళ్ళ యొక్క సైకోలేటర్ ఇచ్చిన పిలుపు మేరకు పోరు బాటంట, యువత పోరు అంట. యువత పోరు కాదు, మీ బొంద పోరు. ఎందుకంటే పోరు చేసేటువంటి హక్కు కానీ ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి నీ దుర్మార్గపు పరిపాలన ప్రజలు ఇంకా మర్చిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నువ్వు మాట్లాడేటువంటి మాటలు నువ్వే నీ నోటితో ఒకటి చెప్తావు. ఎందుకంటే ఈవేళ యువత పోరు మీద నేను మాట్లాడాలంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం మీద ఒకసారి ముందుగా మనం మాట్లాడాలి. ఇది వరకు 23 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఉంటే నిండు సభలో ముఖ్యమంత్రిగా ఆ రోజు నువ్వు మాట్లాడిన మాటలేంటి జగన్మోహన్ రెడ్డి? ఒక 6 ఎమ్మెల్యేలని నేను కనుక తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కోల్పోతావని చెప్పి పనికిరాని సైకో మాటలు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈవేళ 11 సీట్లు నీకు వస్తే నీకు ప్రతిపక్ష హోదా కావాలా? నువ్వే ఆ రోజు చెప్పావు కదా. అంటే నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు శరవే ఉండదా? ఏదైనా మాట్లాడేయట్లేనా? అంటే నేను అంటారు కదా, నేను సైకో గారు ఎందుకంటారంటే ఇందుకే అంటారు జగన్మోహన్ రెడ్డి. ఇక మీ నాయకుడు ఈవేళ యువత పోరు అంటారు. ఇది దేనికి యువత పోరు? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, అక్కడ ఉన్నటువంటి మోదీ గారి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు ఎంత పరుగులు పెడతా ఉందో మీ కళ్ళకు కనపడతలేదా? వైసీపీ నాయకులారా, కార్యకర్తలారా, మీరు ఫీజు రియంబర్స్మెంట్ అని వసతి దీవెన, మీ పేరు వసతి దీవెన. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి వసతి దీవెన అని పేరు పెట్టుకుని నువ్వు చేసిన ఈ రాష్ట్రంలో విద్యను అల్లకల్లోలం చేసి పడేశావు. ఎందుకంటే అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో తల్లిదండ్రుల ఖాతాలోకి వెళ్ళేది. తల్లిదండ్రుల ఖాతాలకు కాదు, మన కాలేజీల ఖాతాలోకి వెళ్ళేది. అంటే పిల్లలకి ఏదైనా ఫీజు కట్టాలన్నా, పిల్లలకు చదివించాలన్నా తల్లిదండ్రులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న విషయం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు లాంటి సీనియర్ తెలుసు. కాబట్టి ఎవరైతే మన పిల్లలు కాలేజీల్లో చదువుకుంటా ఉన్నారో ఆ కాలేజీల్లో, ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ ఆ రోజు కాలేజీల ఖాతాలో పడితే పిల్లల చదువు సజావుగా జరిపోయి నువ్వు వచ్చి ఏం చెప్పావు? కాలేజీలు కాదు తల్లిదండ్రులకి ఇస్తానన్నావు. కొన్ని తల్లిదండ్రులకైనా టైంకి ఇచ్చావా? నువ్వేదో ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అన్నావు. నువ్వు అమ్మఒడి ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు? ఎంతమందికి అన్నావు? ఎన్ని సంవత్సరాలు ఇచ్చావు? ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టావు? ఇవన్నీ ప్రజలకు తెలీదా? యువతకు తెలియదు, ఈ రాష్ట్రంలో ప్రజలంతా తెలియదా? అది ఎందుకయ్యా? నీ మెంటాలిటీకి చెప్తాను నేను. నీ నాయకులకి ఈవేళ అంతా కూడా సిగ్గుండాలి రోడ్డు మీద రావడానికి, వైసీపీ నాయకులందరికీ కూడా. నిన్న కాక మొన్న ఉభయ గోదావరి జిల్లాలో, కృష్ణా గుంటూరు జిల్లాల్లో మరి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. నువ్వు కనీసం ఈవేళ పోరు అన్నవాడు మరి ఎమ్మెల్సీ పోరులు ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు రావాలి కదా. కూటమి ప్రభుత్వం ఇబ్బందులు పెడతా ఉంటే నువ్వు పోటీకి రావాలి కదా. పోటీకి మానేసి మళ్ళీ ఇంకొకటి ఏమైనా ఎల్ఐకో పొల్లైకో సపోర్ట్ చేస్తాను. నీ పేరు చెప్పుకుని వాళ్ళకు కూడా పడే ఓట్లు కూడా పడలా. మేం చెప్పాం, ఎస్ చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరంలో రైతు భరోసా ఇబ్బంది అయినా, అమ్మఒడి ఇబ్బంది అయినా మేమంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాం. కూటమి సభ్యులంతా, కుటుంబ సభ్యులంతా కూడా ప్రజల్లోకి వెళ్ళాం. ఉన్న వాస్తవాలు చెప్పాం. గత సంవత్సరం ఇదే రోజుల్లో ఒకసారి గుర్తు చేసుకోండి. ఒక సంవత్సరం వెనకాలని ప్రజలంతా కూడా ఫస్ట్ తారీఖున జీతాలు తీసుకునేవాళ్ళ, ఫస్ట్ తారీఖున పెన్షన్లు తీసుకునేవాళ్ళ, వృద్ధుల వికలాంగులు ఫస్ట్ తారీఖున తీసుకునేవాళ్ళ, దాని ఏమో రైతులకు డబ్బులు ఇచ్చేవాళ్ళ, ఎక్కడైనా రోడ్లు నానా రకాలుగా ఇబ్బంది పడితే ఒక్క రోడ్డు వేసిన పాపాలు పోలేదా? ఇవాళ మేము ధైర్యంగా చెప్తాం. ఇవాళంతా కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు టీం వర్క్ బ్రహ్మాండంగా చేస్తా ఉన్నారు. గోతులు పడిన రోడ్లన్నీ బ్రహ్మాండంగా ఇవాళ మనం చేసాం. దాన్ని ఇంకొన్న 2 రోజుల్లోనే డబ్బులు మన రైతులకు వేసాం. అదే కాకుండా మొదటి తారీఖున జీతాలు ఇస్తా ఉన్నాం, మొదటి తారీఖున పెన్షన్లు ఇస్తా ఉన్నాం. అదే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది కోట్ల రూపాయలు వేలంతా కూడా ఈ రాష్ట్రానికి వచ్చినాయి, కేవలం మన డబుల్ ఇంజిన్ సర్కారు ఉండటం వల్ల. ఇవన్నీ నీ నాయకులందరికీ కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. ఇవన్నీ నీకు కూడా తెలుసు. నువ్వు ప్రజలందరి దృష్టి మరల్చాలనేటువంటి ఒక కుటీల బుద్ధితో ఈవేళ యువత పోరు. నువ్వు విద్యాదేవన్ అన్నావు. నువ్వు పెండింగ్ ఎంత పెట్టేవా అంటే విద్యా వసతి దీవెన పెండింగ్లు 989 కోట్లు పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయావు. లాస్ట్ వెళ్ళే సంవత్సరం నేను ఫీజులు ఇచ్చేస్తానని స్విచ్లోకి వెళ్ళిపోయావు.
100కి 10 మందికి పడలా. ఆ 90 మందికి ఈవేళ కూటమి ప్రభుత్వం వేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం ఇస్తా ఉంది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా 14-19లో 16 లక్షల మంది విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే నువ్వు 9 లక్షల మంది తెచ్చేసావు దాన్ని వసతి అని చెప్పి, విద్యాదీవెన అని చెప్పి దాన్ని 9 లక్షల మంది తెచ్చావు. 7 లక్షల మంది పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి అన్యాయం చేసావు. సిగ్గులేదా మీ నాయకులందరికీ కూడా? అడగండి ఈవేళ చొక్కా పట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఏమైనా మంచి చేస్తే మేము కూడా మంచి అంటాం. ఏ విధమైన హక్కు లేకుండా రాష్ట్రాన్ని అభివృద్ధులు నిన్న కూడా చూస్తూ ఉన్నారు. ఇది వైసీపీ వాళ్ళకి ఎక్కడ నిధులు పడతలా ఉన్నా 64,000 కోట్ల రూపాయలతో అమరావతి డెవలప్మెంట్కి నిన్న సిఆర్డీ ఆమోదం తెలిపింది. 12,500 కోట్లకి పోలవరం డబ్బులు ఇస్తే శరవేగంగా పోలవరం పనులన్నీ చేరిపోతా ఉన్నాయి. రైల్వే జోన్కి అక్కడ శంకుస్థాపన. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అంటే కాకుండా 11,500 కోట్లు దానికి వచ్చినాయి. రాష్ట్రంలో ఉన్న హైవేస్ అన్నింటికి కూడా 60,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైల్వేస్కి 70,000 కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇదే కాకుండా రైతుకంతా కూడా 2 రోజుల్లో డబ్బులు వేస్తాం మనం. రోడ్లన్నీ కూడా బ్రహ్మాండంగా వేసుకుంటా ఉన్నాం. ఈవేళ రైతు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా బ్రహ్మాండంగా ఉన్నారు. మరి నువ్వు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తాం అనుకుంటే మరి నీ మాటే కరెక్ట్ అయితే మొన్న మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు విజయం రాకూడదు కదా? అంటే ప్రజలకు ఈ రాష్ట్రంలో నీ అసమర్థ పాలన వల్ల వచ్చిన నష్టం అంతా కూడా చెప్పగలడంలో మేము విజయం సాధించాం. ప్రజలందరూ కన్విన్స్ అయ్యారు. ఎస్, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మోదీ గారి ఆశలతో వాళ్ళు చేసేటువంటి పరిపాలన బాగా ఉంది. ఒకసారి మాకు రైతు భరోసా మరి నష్టం కానీ లేదా అమ్మఒడి కానీ 1 సంవత్సరం మాకు ఇబ్బంది అయినా సరే రాష్ట్రం అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.